హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. ఏపీ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఏంటి ఆ శుభవార్త అంటే, ఏపీలో చూసినట్లయితే మెగా డిఎస్సి అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో చూసినట్లయితే మనకు 55,000 పోస్టులు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో, ఈ 2025 లేదా 2026లో జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత కన్ఫామ్గా ఏదో ఒక జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. ఓకేనా, మెగా డిఎస్సి అన్నాం. మెగా డిఎస్సి అంటే ఎన్ని వేల పోస్టులతో అంటే 16,347 పోస్టులతోటి మనకు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఒక్కసారి మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనకు ఇక్కడ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేసిందంటే మనకు 21st రోజు, అంటే ఈ రోజు మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిండు, మనకు జూన్ 6 నుంచి జూలై 6 వరకు. మరి అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే మనకు ఆల్రెడీ మెన్షన్ చేసిండు చూడండి. మనకు ఇక్కడ ఎప్పుడు 15th మే వరకు, అంటే మనకు 21st ఏప్రిల్లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనకు 15th మే వరకు ఈ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత జూన్ 6 నుంచి జూలై 6 వరకు 1 month వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుందని క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడు అని అన్నారు కదా. మరి నోటిఫికేషన్ ఇచ్చినాక మీకు అప్లికేషన్ డేట్ నుంచి ఎగ్జామ్ డేట్ వరకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎన్ని డేస్ ఉందంటే ఓన్లీ మీకు 22 డేస్ మాత్రమే ఉన్నది. అంటే చూడండి, 22 రోజులలో నువ్వు సబ్జెక్ట్ అనేది ఇక రివిజన్ చేసుకుంటావా లేదా డైరెక్ట్ అటెంప్ట్ చేస్తావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది తెలంగాణ అభ్యర్థులు కూడా ఏం చేస్తారంటే చూడండి, జనరల్గా నోటిఫికేషన్ ఎప్పుడు అని అడుగుతారే తప్ప నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా ఒకసారి తెలుసుకోండి. నీకు సబ్జెక్ట్ ఉంటే ఈ రోజు ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ పెట్టినా నీకు జాబ్ వస్తుంది, రేపు ఎగ్జామ్ పెట్టినా జాబ్ వస్తుంది, లేదా 1 month 2 months తర్వాత ఎగ్జామ్ పెట్టినా నీకు జాబ్ వస్తుంది, 1 year తర్వాత ఎగ్జామ్ పెట్టినా నీకు జాబ్ వస్తుంది. ఎప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఇక సబ్జెక్టే లేనప్పుడు ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్లు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మనకు రావాల్సిన జాబ్ అనేది రావాలి కదా. అంటే నువ్వు సబ్జెక్టులు నేర్చుకొని పెట్టుకున్న తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది ఏపీకి సంబంధించింది కాబట్టి. ఇక నెక్స్ట్ తెలంగాణలో మన జీపీఓ, అంటే మనం ఏమనుకున్నామంటే అది విఆర్ఓ కదా, విఆర్ఓ ప్లేస్లో జీపీఓ అని ఇవ్వడం జరిగింది. మరి అది కూడా నోటిఫికేషన్ అది మొత్తం ఓవరాల్ గా 10,945 పోస్టులు ఉన్నాయి. అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తామని అనౌన్స్ చేయడం, అంటే నా పేపర్లో రావడం జరిగింది. అది ఇంకా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి అది ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఆల్రెడీ ఏమన్నాడు, జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నాడు. ఓకేనా, 10,945 పోస్టులకు. ఒకసారి చూసినట్లయితే భూభారత్ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పరిపాలనాధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ జీపీఓ జాబ్ ఛార్జీ కూడా ప్రకటించింది. గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్బాటు చేసిన విఆర్ఏ విఓఆర్ఓల అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది. ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మందికి అర్హతలు ఉన్నట్లు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ ని నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే విఆర్ఓ విఆర్ఏలు తమ పాత సర్వీసును కోల్పోతారు. దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు. జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసులను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచన పడింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు మళ్ళీ ఈ 10,954 పోస్టులు అనేది ఈ పాత వాళ్ళ కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే చేయాలని గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుందని కొంచెం మనకు పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ మనకు నోటిఫికేషన్ వచ్చినట్లయితే
మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. లేదు అంటే ఇంతకుముందు అన్నట్టుగా 7,000 పాత వాళ్ళు ఉన్నారు అంటే రిమైనింగ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో 3,000 ప్లస్ అనేది అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి మనకు ఏంటిది అఫీషియల్గా వచ్చే వరకు దీన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఓకేనా, ఇది నోటిఫికేషన్ లేదు జీపీఓది. ఇక చాలా మంది ఇక స్టార్ట్ చేశారు తెలంగాణ వాళ్ళు. ఏం చేశారంటే ఓకే మనకి ఇక్కడ ఇంతకుముందు మనకు విఆర్ఓలో 150 మార్క్స్ ఉన్నాయి. ఈ 150 మార్క్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటి అంటే 75 ఏమో జనరల్ స్టడీస్కి సంబంధించింది, నెక్స్ట్ 75 ఏమో సెక్రటరీ ఎబిలిటీస్కి సంబంధించింది అంటే అరిథమెటిక్ రీజనింగ్కి సంబంధించింది. దాంట్లో ఇంక్లూడింగ్ మనకు ఇంగ్లీష్ కూడా ఉన్నది. అంటే మొత్తం ఆ 75లో ఓకేనా మొత్తం 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. 2 ఏమో అరిథమెటిక్, 2 ఏమో రీజనింగ్, తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఇంగ్లీష్ సంబంధించింది. అంటే 15 5 75. అరిథమెటిక్ రీజనింగ్ నుంచి లాస్ట్ టైం 60 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ 50 మార్క్స్ అనేది ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. ఇది లాస్ట్ ఉన్న మనకు సిలబస్ ప్రకారం. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు జీపీఓ గురించి. ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది స్టార్ట్ చేసారు, యూట్యూబర్స్ కావచ్చు, కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఓకేనా, ఆ సెకండ్ పేపర్ అనుకున్నా కదా 75 మార్క్స్ అనేది. ఆ 75 మార్క్స్లో ఓకేనా అరిథమెటిక్ రీజనింగ్ ఎందుకు ఇక తీసేయాలి, జనరల్ స్టడీస్ పెట్టాలి, లేదా మనకు రెవెన్యూ యాక్ట్స్ అనేది పెట్టాలని కొంతమంది ఇక స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సిలబస్ అనేది ఎవరు నిర్ణయిస్తారంటే దానికి ఒక ఏంటిది ఎక్స్పర్ట్స్ ఉంటారు. నెక్స్ట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా కొంతమంది మేధావులు ఉండడం జరుగుతుంది. కాబట్టి అది నోటిఫికేషన్ వచ్చిన రోజే మనకి సిలబస్ గురించి మనకు ఫుల్ డీటెయిల్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటి వరకు దాని గురించి పట్టించుకోకండి. మీరు ఎవరైతే ఈ విఆర్ఓ కాదు ఓకేనా, మీరు ఏ గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవ్వాలన్నా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అరిథమెటిక్ రీజనింగ్ ఉంటుంది. కాబట్టి మీ పని మీరు చదువుకుంటూ వెళ్ళండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ వస్తుంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టండి. అంతేకాని ఇప్పటి నుంచి నోటిఫికేషన్ రాకముందే ఇది చేంజ్ చేయాలి ఇది చేంజ్ చేయాలంటే నీకు నచ్చినట్టు ఏముండదు కదా. ఓకేనా, ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో గవర్నమెంట్ సిలబస్ ఇచ్చిందే మనం చదువుకోవాలి, జాబ్ కొట్టాలి. ఓకేనా, అక్కడ వరకు క్లియర్ కదా. ఒకసారి ఇప్పుడు ఏపీ వాళ్ళు చూసినట్లయితే డిఎస్సి అనేది ఇవ్వడం జరిగింది కదా. మరి డిఎస్సికి మనకు ఏంటిది అప్లికేషన్ డేట్కున్న తర్వాత మనకు ఎగ్జామ్ డేట్కు ఉన్నది 22 డేసే. ఈ 22 డేసే ఖచ్చితంగా చదువుకుంటారు కానీ మాకు తక్కువ టైం ఉందని గొడవలు ఏమైనా చేస్తారా? ఏపీ వాళ్ళు ఏం చేయరు కదా. ఇదే నోటిఫికేషన్ ఒకవేళ తెలంగాణలో వచ్చినట్లయితే స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు. మేబీ ఏంటిది ఉద్యమం అనేది తక్కువ టైం ఉందని. ఓకేనా, తక్కువ టైం ఉంది కానీ నోటిఫికేషన్ వచ్చే వరకేమో నోటిఫికేషన్ ఎప్పుడు అంటారు. నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మాకు చదువుకోవడానికి టైం ఇవ్వండి, చదువుకోవడానికి టైం ఇవ్వండి స్టార్ట్ చేస్తారు. అలా ఉండద్దని చెప్తున్నాం. ఎందుకంటే నీకు నోటిఫికేషన్ వచ్చినా రాకుండా నువ్వు ఒకవేళ గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నావు అనుకోండి, నీ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని పెట్టుకోండి. ఓకేనా, రేపు ఎగ్జామ్ పెట్టినా, ఎల్లుండి ఎగ్జామ్ పెట్టినా, 1 మంత్ పెట్టినా, తర్వాత 1 ఇయర్ పెట్టినా కూడా జాబ్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. అంతేకాని నోటిఫికేషన్లు అనేది వస్తూ ఉంటాయి పోతుంటాయి. నువ్వు సబ్జెక్టు నేర్చుకొని పెట్టుకోండి. ఓకేనా, కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించిన జీపీఓ చూసినట్లయితే మనకు ఒకవేళ ఇస్తే 10,954 పోస్టులతోటి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏపీ వాళ్ళు చూసినట్లయితే ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది 16,347. కాబట్టి ఈ 2025-2026లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అంటే జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉన్నారో అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు జాబ్ అనేది ఈ 2025 లేదా 2026లో ఖచ్చితంగా జాబ్ వస్తుంది.